जिंदाबाद बहुजन समाज पार्टी रचिंचाली बीजेपी पार्टी रचिंचाली बीजेपी पार्टी रचिंचाली बीजेपी नायकत्వం रचिंचाली जिंदाबाद बहुजन समाज पार्टी खबरदार अमित शाह खबरदार 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 अमित शाह खबरदार खबरदार वारारी मनवादे कड़तामनी गोरे वारारी मनवादे कड़तामनी गोरे खबरदार अमित शाह खबरदार 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 अमित शाह खबरदार खबरदार आरएसएस गुंडालारा खबरदार 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 आरएसएस गुंडालारा खबरदार खबरदार अंबेडकर पंडोसे अड्डंगा नरिकेसम अंबेडकर पंडोसे अड्डंगा नरिकेसम वर्दिलाली एससी एसटी बीसी मत మైనార్టీల ఐక్యత वर्दिलाली 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 बीसी एससी एसटी मत మైనార్టీల ఐక్యత वर्दिलाली 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 बहन कुमारी मायावती గారి నాయకత్వం वर्दिलाली 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 बहन कुमारी मायावती గారి నాయకత్వం वर्दिलाली वर्दिलाली जय जय भीम जय जय भीम खबरदार मनवादुल्लारा खबरदार खबरदार क्षमापण చెప్పాలి అమిత్ షా వెంటనే माफी मांगो माफी मांगो माफी मांगो अमित शाह माफी मांगो माफी मांगो माफी खबरदार मनवादी अमित शाह खबरदार खबरदार माफी मांगो माफी मांगो अमित शाह माफी मांगो माफी मांगो माफी मांगो जय भीम जय भीम जय 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 भीम నిన్న ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్ లో భారత రాజ్యాంగాన్ని ఉద్దేశిస్తూ అంబేద్కర్ ఉద్దేశిస్తూ అనిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళు అమిత్ షాని ఏమడుగుతా ఉన్నారు, మరి ఆయన అనుచిత వ్యాఖ్యల పట్ల ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. మిత్రులారా, ఇవాళ భారత పార్లమెంట్లో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా, జాతీయ నాయకత్వం లెవెల్లో ఉన్నటువంటి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన నిజంగా పార్లమెంట్లోకి అడుగు పెట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ వల్లనే ఆయనకు ఓటకు వచ్చింది, ఎంపీ అయ్యే యొక్క అవకాశం వచ్చింది. అదే పార్లమెంట్ కట్టిన దాంట్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ అమిత్ షా, నీకు అసలు ఓటక్కు లేకపోతే కనీసం పార్లమెంటు దిక్కుపోయే అంత అర్హత ఉన్నదా? ఏదైతే ఉన్న మనుస్మృతి ద్వారా నీకు అడుగుపెట్టే అర్హత ఉన్నదా అని అడుగుతా ఉన్నా. బాబాసాహెబ్ భిక్ష వల్లనే కదా నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టావు. ఇవాళ దేశమంతా నీ వైఖరి, నీ బీజేపీ పార్టీ, నీ మోడీ, వీళ్ళందరినీ నిరసిస్తూ ఉన్నాం. మోడీకేం భయపడం. ఇవాళ నువ్వు అధికారంలో ఉండొచ్చు, నీకంటే లావు గాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా సూర్యాస్తమయంత లెవెల్ వరకు కూడా ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు. మీరు కేవలం 7-8 రాష్ట్రాలలో ఉండొచ్చు, అన్ని సంకీర్ణ ప్రభుత్వాలలోనే ఉన్నారు. మీలాంటి దుర్మార్గులు దుర్మార్గమైన వ్యవస్థను నడిపిస్తున్న మీరందరూ నాశనం అవుతారు. ఇదే పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ కాళ్ళ దగ్గర నువ్వు ముక్కు నేలకు రాయి అమిత్ షా, లేకపోతే నిన్ను పార్లమెంటు నుంచి బయటికి బౌండరీ దాటిపిస్తామని చెప్తా ఉన్నాం. నువ్వు ఏడైతే నీ మూల నివాసులు ఏడైతే వచ్చిరో అక్కడికే నిన్ను పంపిస్తాం బిడ్డ. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్, జాగ్రత్త. ఇక్కడ లోకల్లో బీజేపీ పార్టీ కూడా చెప్పండి, రిపోర్ట్ చేయండి. ఈ రకంగా ఉన్నది. మనం ఈ దేశంలో రాజకీయాలు చేయాలంటే బాబాసాహెబ్కు తల వంచాల్సిందే. అపోజిట్ మాట్లాడితే మీకు దిక్కు లేకుండా చేస్తాం. పార్లమెంటు కూడా అడగబెట్టారు బిడ్డ, ఏమనుకుంటా ఉన్నారు? ఫస్ట్ బాబాసాహెబ్ కాళ్ళ దగ్గర మొక్కి పార్లమెంట్ అంతా పొడుగు ముక్కు నేలకు రాయాలి అమిత్ షా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ మోడీ గారు ఈయన కేంద్ర మంత్రిత్వాన్ని బర్తరఫ్ చేయాలి. లేకపోతే ఫర్దర్గా బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బహుజనులందరినీ కలిపి పెద్ద కార్యక్రమం చేస్తాం. ఫర్దర్గా మీడియా మిత్రులకు మనందరి వాళ్ళ సమక్షంలో
క్షమాపణ చెప్పని ఎడల ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మీరు దేవుడికి మొక్కితే ఏమంటారు స్వర్గం కనిపిస్తుంది, స్వర్గం వస్తుంది అని. నువ్వు చేసిన పాపాలన్నీ ఎన్నో ఉన్నాయి, ఎంతమందినో చంపినవురా నాయన. నువ్వు రైతులను గుర్రాలెక్కించి చంపినావు ఈ దేశంలో. అలాంటి నువ్వు స్వర్గ నరకాల పోవాలి. వీళ్ళందరికీ కనీసం పాపాలు కడిగితే ఆ రైతుల కాళ్ళు కడుగు, అంబేద్కర్ కాళ్ళు కడుగు, ఆ తర్వాత ఆ శ్రీరాముని కాళ్ళు కడుగురా. నువ్వు శ్రీరాముని పేరు చెప్పి అన్ని దుర్మార్గం చేస్తా ఉన్నావు. శ్రీరాముడు అంటే చాలా గొప్ప వ్యక్తి. నువ్వు చేసే దుర్మార్గ పాలనను అస్సలు క్షమించడు. డాక్టర్ బాబాసాహెబ్ యొక్క కాళ్ళు మొక్కి అట్లే శ్రీరాముని కాడ కాళ్ళు మొక్కి నువ్వు చేసిన పాపాలకు అప్పుడన్నా సాగు వస్తుంది. నీకు మొండి సాగు ఉంది, అప్పుడన్నా స్వర్గం లభిస్తుంది. ఆడి పోయి నీతో పాటు చేసిన పాపాలు చేసిన వాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడుకో. మేము మాత్రం పార్లమెంటు పోతాం బిడ్డ, నువ్వు మాత్రం స్వర్గానికి పో, మేము మాత్రం పార్లమెంటు పోతాం. అంబేద్కర్ పేరు చెప్తే మేము పార్లమెంటు పోతాం. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు. స్వర్గానికి కూడా పోవు, నువ్వు నరకానికి కూడా పోరా నాయన. నువ్వు చేసిన పనులకు నరకం కూడా ఎంట్రన్స్ ఇవ్వాలి, నువ్వు మధ్యలో ఉంటావు. కాబట్టి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు బంద్ చేసుకొని బీజేపీ పార్టీ, బీజేపీకి సంబంధించినటువంటి ఏ సంఘాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకురు బిడ్డ. లేకపోతే మా ఆగ్రహాన్ని చదివిస్తారని తెలియజేస్తూ మా అధ్యక్షుల వారు మాట్లాడతారు. జై భీమ్. ఈ అవకాశం దేశంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ యొక్క వైఖరి మరి రాజ్యాంగం పట్ల అనుకోవచ్చు, అంబేద్కర్ పైన అనుకోవచ్చు, బహుజనుల పట్ల అనుకోవచ్చు, ఆ పార్టీ వైఖరి ఎట్లుంది? మరి ఇప్పుడు రాజ్యాంగం పట్ల ఆ పార్టీ యొక్క వైఖరి ఎట్లుంది అంటున్నారు? భారత రాజ్యాంగాన్ని తీసేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది. దానికి కొన్ని కుల సంఘాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మీరైనా సిగ్గు తెచ్చుకొని ఈ బీజేపీ పార్టీని ఓడించే వైపు ఉండాలి. బీఎస్పీ వైపు అందరూ కలగూడి రావాలి. ఇది బహుజనులు అంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత మైనారిటీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ యొక్క 93% ఉన్నటువంటి ప్రజల పార్టీ. కేవలం 7% ఉన్నోళ్ళు పరిపాలించి దుర్మార్గాన్ని చేస్తూ ఉన్నారు. కనుక బహుజనులంతా ఒక్క దగ్గరికి మన రాజ్యాన్ని సాధించుకోవాలి. ఈ బీజేపీకి సపోర్ట్ చేసే ఈ పార్టీలకన్నిటికీ, కుల సంఘాలన్నిటికీ చర్మ గీతం పాడాలి. ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అంతమొందించాలి. అంతమొందించడం అంటే ఓడించడమే. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన వాళ్ళందరూ కలిసి వీళ్ళందరినీ ఓడించాల్సిందిగా, ఓడించే వైపు మేము ప్రయాణిస్తాం. ఖచ్చితంగా చైతన్యం చేస్తూ పార్లమెంటులోకి అడుగుపెట్టి వీళ్ళందరినీ, ఈ దుర్మార్గులందరినీ జైల్లో పెడతాం. జై భీమ్. బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో మన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం. బిడ్డ, మీరు మా గడప వరకు వచ్చిరు, మా ఆడపిల్లలపై మాపై దాడి చేసినా కానీ భరించడం కానీ, మాకు పరమ పూజ్య దేవుని లాంటి మా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము సహించేది లేదు. వివిధ పార్టీలలో ఉన్న బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మత మైనార్టీలారా, మన కన్న తల్లి లాంటి బహుజన్ సమాజ్ పార్టీని వదిలి మీరు శత్రువు దగ్గర మీరు పనిచేస్తున్నారు. మన సొంత ఇల్లు అటువంటి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి రాబోయే ఎన్నికల్లో, రాబోయే తరాలకు మనము బాసడగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో అధికారం వైపు అడుగులు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మనకు ఒక హెచ్చరిక. అమిత్ షా నుండి బహుజనులకు ఒక పెద్ద హెచ్చరిక నిన్న పార్లమెంటు సాక్షిగా జరిగినది. కానీ ఇప్పటికిట్లా మనం సోయి లేకుండా ఉంటే రేపటి తరాలు అంధకారంలోకి పోతారు. కాబట్టి బెహన్ కుమారి మాయావతి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ దేశవ్యాప్తంగా బహుజనులు ఒకదాటిపైకి వచ్చి రాజ్యాధికారం వైపు పోరాడినప్పుడు మాత్రమే మనకు ఈ దేశం మీద, ఈ భూమి మీద మనకు ఎంతో కొంత మనకు ఉంటుంది. లేకుంటే
అధికారానికి రాని జాతులు చివరికి అంతరించిపోతాయి. రాబోయే తరాలు బానిసలుగా బతుకొద్దంటే నీలి జెండా ఏనుగు గుర్తు ఉన్న జెండాను పట్టుకొని నడవలసిన రోజు మనకు దగ్గరలోనే ఉంది. కాబట్టి అమిత్ షా గారు వెంటనే బాబాసాహెబ్ను అవమానించిన విధానాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే అమిత్ షా గారు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి తన ముక్కును అంబేద్కర్ కాళ్ళ దగ్గర రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ద్వారా మేము పెద్ద ఎత్తున వ్యతిరేక కార్యక్రమం ఉద్రిక్తత చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి బెన్ కుమారి మాయావతి గారి నాయకత్వం.